సార్ నిన్న మైత్రివనం మధ్యలో అంటే సర్కిల్‌లో ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా. అంటే చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, చాలామంది తెలంగాణలో ఉద్యమకారులున్నారు, చనిపోయిన వారు కూడా చాలామంది ఉన్నారు. అంటే ఎన్టీఆర్ విగ్రహాన్నే ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? చాలామంది ఉద్యమకారులున్నారు. చాలామంది స్వాతంత్ర సమరయోధులున్నారు. హ్మ్. తెలంగాణ గురించి ప్రాణాలు అర్పించినటువంటి మన అమర అమరవీరులు కూడా ఉన్నారు. సో ఎన్టీ రామారావు గారి యొక్క విగ్రహం అక్కడ పెట్టడంలో కారణం ఏంది అంటే, కేవలం ఎన్టీ రామారావు గారి యొక్క చెవిని ఎన్టీ రామారావు గారిని రాజకీయంగా వాడుకోవడం జరుగుతుంది. ఓకే. రేవంత్ రెడ్డి ముఖ్యంగా. హ్మ్. ఎందుకంటే గత 2 సంవత్సరాలు 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ చేస్తున్నటువంటి అరాచకాలు, కాంగ్రెస్ పార్టీ పరిపాలన, రేపు 2-3 నెలల్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్ ముందుంది. హ్మ్. జిహెచ్ఎంసీ ఎలక్షన్ ఈ కాంగ్రెస్ పార్టీకి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి ఒక రెఫరెండంగా మారబోతుంది. ఓకే. అది ప్రెస్టీజ్ ఇష్యూ అది. దానికి ఏం చేసినాడు, జిహెచ్ఎంసీని 3 ముక్కలు చేసినాడు. హ్మ్. ఓల్డ్ సీట్లో మొత్తం 100 అని అది దాంట్లో మొత్తం 100 కార్పొరేటర్స్ ఎంఐఎం చెందిన వాళ్ళు వస్తారు. ఎంఐఎం మేయర్ అవుతారు. అక్కడ కూడా ట్యాక్స్ కట్టాడు, అక్కడ బడ్జెట్ ఉండదు, దాని సావస్తాను అది డివైడ్ చేసి పడేసాడు. ఇక్కడ మల్కాజ్గిరి అది ఒక విధంగా ఉంది. ముఖ్యంగా ఇంపార్టెంట్ అంటే ఒక గోల్డెన్ సిటీలా అంటే భూముల ధరలు ట్యాక్స్ ఎక్కువ వచ్చేది మొత్తం ఇక్కడ సైబరాబాద్ మున్సిపాలిటీ. హ్మ్. దాంట్లో 90% సెటిలర్సే ఉన్నారు, అంటే వేరే వలస వచ్చినారు. ముఖ్యంగా ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు, ఒక ముఖ్యంగా ఒక్క కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, హ్మ్. అంటే ఒక కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు చాలామంది అక్కడ ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం చెందిన వాళ్ళు ముఖ్యంగా ఎన్టీ రామారావుని అందరూ అభిమానిస్తారు. వాళ్ళు కొంచెం ఎక్కువ ఇది ఉంటారు కాబట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి మన జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్లో వాళ్ళందరినీ వాడుకున్నారు. హ్మ్. తెలుగుదేశంలో ఉన్న మా దగ్గర ఉన్న కొంత స్వార్థపరులు కొన్ని డబ్బులకు ఆశపడి చొక్కా వేసుకొని కూడా కాంగ్రెస్ జెండాలు పట్టుకొని తిరిగారు ఓకే. ఎలక్షన్స్ సమయం. ఎలక్షన్స్లో. ఆ ఎలక్షన్స్లో ఈయన రేవంత్ రెడ్డి కూడా మాట్లాడడం జరిగింది, నేను అక్కడ ఎన్టీఆర్ విగ్రహం పెడతా ఖచ్చితంగా అని చెప్పేసి. ఎన్టీఆర్ విగ్రహం పెడతా అని చెప్పేసి చెప్పడము, ఎన్టీఆర్ విగ్రహం పెట్టడము ఎన్టీఆర్ మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ కాదు, భక్తి కాదు, భయం కాదు. ఓకే. ఎన్టీఆర్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పేసి ఒక రాజకీయంలో ఆలోచించి రాజకీయ అవసరాలు వాడుకుంటాడు తప్ప ఇంకేం లేదు. మీ ఛానల్ పరంగా నేను చెప్తున్నా ప్రజలకు కానీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యంగా రేవంత్ రెడ్డికి, నీకు అంత ఎన్టీఆర్ మీద ప్రేమ కారిపోతుంటే అనేక పథకాలు ఉన్నాయి కదా, ఒక 2 పథకాలు ఎన్టీఆర్ పేరు పెట్టు, 2 భవనాలకు ఎన్టీఆర్ భవనం పెట్టు, ఒక జిల్లాకి ఎన్టీఆర్ నామకరణం చేయి, ఒక టర్మినల్ పెట్టు, అది చేయొచ్చు కదా. నీ విగ్రహంలో పెడితే ఏమో ఒరిగేది ఉంది, మళ్ళీ అందులో సర్కిల్ అంటే ఆ విగ్రహంతో ఏం ఒరిగేది ఉంది. ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు పెట్టిన విగ్రహం ఉంది కదా, మైత్రివరం నుంచి కేవలం 2 కిలోమీటర్లు పోతే అక్కడ బేగం పెడితే ఇంకో విగ్రహం ఉంది కదా. అంటే ఆ విగ్రహం ఈ విగ్రహం వేరేవేరా? ఆయన చిన్న ఎన్టీఆర్, ఆయన పెద్ద ఎన్టీఆరా? దాదాపుగా హైదరాబాద్ లో చాలా చోట్ల. అవునండి, ఇప్పుడు 2 కిలోమీటర్ దూరంలోనే ఇంకో విగ్రహం పెట్టడం ఏంది అంటే, చిన్న ఎన్టీఆర్, పెద్ద ఎన్టీఆర్, కొత్త ఎన్టీఆర్, పాత ఎన్టీఆర్ అట్లనా? ఇది పిచ్చితనం కాకపోతే ఇంకేది? ప్రజలను పిచ్చోళ్ళని చేస్తుండు, ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటున్నారు, ప్రజల్లో చైతన్యం వచ్చింది. నువ్వు ఎన్టీ రామారావు విగ్రహం పెట్టినా, ఎన్టీ రామారావు స్టాచ్యూ ముందు విగ్రహం ముందు నువ్వు ముక్కు రాసినా నిన్ను నమ్మేవారు ఎవరు ఉండరు. నిన్ను చూసి మాత్రం ఎవరు ఓట్లు వేయడు, ఎన్ని జిమ్ముకులు చేసినా. ఎందుకంటే మోర్ ఓవర్ దట్ కాంగ్రెస్ వాళ్ళ చేతిలో ఎన్టీ రామారావు విగ్రహం ఆవిష్కరణ అంటే ఎన్టీ రామారావు గారికి అవమానం. ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకించి పార్టీ పెట్టాడు. వారు జీవించున్నన్ని రోజులు కాంగ్రెస్ విధానాలకు వ్యతిరేకంగా పోరాటమే చేశాడు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ నాయకులతో చేయగలపలేదు. అలాంటి వ్యక్తిని, ఆ ఎన్టీ రామారావు గారి యొక్క వ్యక్తిత్వాన్ని ఒక టిష్యూ పేపర్ లాగా మీరు వాడుకొని మీ రాజకీయ అవసరాల కోసం వాడుకుంటే ఎన్టీ రామారావు గారి యొక్క ఆత్మ శోకిస్తుంది. కాబట్టి నిన్న వారి యొక్క జయంతి సందర్భంగా నేను అక్కడ ఎన్టీఆర్ ఘాట్లో వారి సమాధిని మొత్తం గంగాజలంతో శుద్ధపరచడం జరిగింది. ఓకే. మేము నిజమైన ఎన్టీఆర్ యొక్క రాజకీయ వారసులుగా భావించి మేము చేస్తున్నాం ఈ కార్యక్రమం. అంటే ఇప్పుడు ఎవరైతే పార్టీలో టీడీపీ తెలంగాణలో టీడీపీ పార్టీలో ఎలక్షన్స్ టైంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తూ కూడా వెళ్ళారు, వాళ్ళ వల్ల అసలైన టీడీపీ నాయకులకి అన్యాయం జరుగుతుందా?
జరుగుతుంది. అసలైన టీడీపీ నాయకులు అధిష్టానం యొక్క రెస్పాన్స్ కరెక్ట్ లేదు కాబట్టి అలాగే ఉంటారు. అందుకే ఇప్పుడు ఒక రాజకీయ పార్టీ అన్నప్పుడు ప్రజా సమస్యలపై స్పందించాలి. ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన స్పందించి ప్రజల పక్షాన మనం మాట్లాడాలి, ప్రజలకు సహాయకరంగా ఉండాలి. ఏది చేయకుండా గమనం కూర్చుంటే అది రాజకీయ పార్టీ కాదు. ఒకవేళ అలా ఉంటే ఆ రాజకీయ పార్టీ కనుమరుగైపోవడం ఖాయం. అందుకని చెప్పేసి ఇప్పుడు ఏం చేసినాము, మాలాంటి కొంతమంది నాయకులు పార్టీ ప్రజా సమస్యలపై స్పందించకపోతే కనుమరుగైపోతాం, పార్టీ కనుమరుగైపోతుంది, మనం కూడా కనుమరుగైపోతాం. కాబట్టి విత్ ఇన్ ద పార్టీయే ఎన్టీఆర్ జాగృతిని కొత్త ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి దానిపైన ప్రజా సమస్యలపై ప్రెస్లో అడ్రస్ చేయడం కానీ ప్రజల్లోకి వెళ్ళడం కానీ చేస్తున్నాం. ఎందుకంటే అనేక కారణాల చేత చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పార్టీ యాక్టివేట్ చేయట్లేదు. అది బీజేపీతో ఉన్నటువంటి ఒప్పందం. ఓకే, అంటే అక్కడ ఏపీలో పొత్తు పెట్టుకున్నారని ఇక్కడ ఏపీలో పొత్తు పెట్టుకుంటాం, ఒక రాష్ట్రం మాకు చాలు, ఇక్కడ మేము కాన్సన్ట్రేట్ చేయమని చెప్పేసి వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు బీజేపీతో అయినటువంటి ఒప్పందం. ఇది బీజేపీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి సమాచారం మాకు. మేము అదే చూస్తున్నాం. ఇంకా వెయిట్ చేసి 2 సంవత్సరాలు వెయిట్ చేసాం. ఇంకా వెయిట్ చేస్తే ఇక మేమే గుర్తింపు కోల్పోతాం. కాబట్టి ఎన్టీఆర్ పేరుతోటి ఎన్టీఆర్ యొక్క సిద్ధాంతాలు ఈరోజు తుంగలో దొక్కడం జరుగుతుంది. ఎన్టీఆర్ సిద్ధాంతాలను విస్మరించడం జరుగుతుంది. కాబట్టి ఎన్టీఆర్ సిద్ధాంతాలను ముందుకు తీసుకుపోవడానికి, ఎన్టీఆర్ యొక్క లీగసీని ముందుకు తీసుకుపోవడానికి ఎన్టీఆర్ జాగృతిని స్టార్ట్ చేసాం. ఖచ్చితంగా ఇక కూడా చంద్రబాబు నాయుడు గారు స్పందించకుండా అలాగే విస్మరిస్తే మాత్రం ఈ ఎన్టీఆర్ జాగృతి అనేది ఎన్టీఆర్ పార్టీగా మారుతుంది. నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఇప్పుడు ఏదైతే ఎన్టీఆర్ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో దాన్ని పెట్టే, అంటే ఆ మాట వచ్చినప్పటి నుంచి కూడా చాలా మంది తెలంగాణ వాదులు మాట్లాడుతున్న విషయం ఏంటంటే, చాలా మంది ఉన్నారు. అంటే తెలంగాణ గేయం రాసినటువంటి అందశ్రీ గారు ఉన్నారు, అంటే తెలంగాణ ఉద్యమంలో కీ రోల్ పోషించినటువంటి గద్దర్ గారు ఉన్నారు. అలాంటి విగ్రహాలు పెట్టినట్లయితే కొంచెం అంటే వాళ్ళకు మర్యాద ఇచ్చినట్లుగా కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పటివరకే చాలాన్ని ఎన్టీఆర్ విగ్రహాలు నగరంలో ఉన్నాయి. కాబట్టి దీన్ని ఆవిష్కరించడం ఎందుకని ప్రశ్నించినా సరే అంటే గట్టిగా ముందుకెళ్లారు ప్రభుత్వం కూడా. దాన్ని తీసుకొచ్చి విగ్రహాలు పెట్టే అవసరం ఉన్న వాళ్ళ లిస్టు చూస్తే దాదాపు 100 మంది పైన వెళ్ళిపోతుంది. అంతమంది మహనీయులు ఉన్నారు, వాళ్ళు ప్రాణాలు అర్పించులు ఉన్నారు, వాళ్ళ జీవితం ఆ సర్వస్వం ఈ రాష్ట్రం గురించి, ఈ యొక్క తెలంగాణ గడ్డ గురించి త్యాగం చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అది ఎవరిది పెట్టాలన్నది ప్రభుత్వం చాయిస్. కానీ ముఖ్యంగా ఎన్టీ రామారావుది ఇక్కడ పెట్టడం కారణం ఏంటంటే ప్రజల ఓట్ల గురించి, రానున్న జిహెచ్ఎంసీని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పొలిటికల్ ఇంటెన్షన్ తోటే వాళ్ళు విగ్రహం పెట్టింది తప్ప ఇంకా వేరే ఏ ఉద్దేశం కాదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.